ప్రవక్త ఈ ప్రపంచానికి కేవలం ప్రవచించడానికి రాలేదు, ఆచరణాత్మకమైన జీవన విధానాన్ని బోధించడానికి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా ముసల్మాన్లు అంటే ఎలాగా ఇప్పుడు డెస్క్ టాప్ ఉంటుంది, డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ఉంటాయి. ఏం ఐకాన్స్ ఉంటాయి? గుండ్రంగా ఉందనుకోండి దాన్ని గూగుల్ ఐకాన్ అంటాం. వాట్సాప్ కి ఒక ఐకాన్ ఉంటుంది, ఇన్స్టాకి ఒక ఐకాన్ ఉంటుంది, ఫేస్బుక్ కి ఒక ఐకాన్ ఉంటుంది. అంటే మనకి తెలుసు ఐకాన్ చూడగానే ఆ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆ ఫార్మాట్ ఎలా ఉంటుంది, డెస్క్ టాప్ మీద ఎలా కనబడుతుందో మనకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ ప్రపంచం అనే డెస్క్ టాప్ మీద ముసల్మాన్ అనేటటువంటి ఐకాన్ పెడితే, ముసల్మాన్ ఒక ఐకాన్ చేసి పెడితే ఆ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చే ఫార్మాట్ ఎలా ఉండాలంటే వీడు ప్రవక్తని ఆచరించేవాడు, ప్రవక్తని అనుసరించేవాడు, ప్రవక్తని గౌరవించేవాడు, ప్రవక్తని ప్రేమించేవాడు, ప్రవక్తను అభిమానించేవాడు. కాబట్టి ప్రవక్త ఏ జీవన విధానాన్ని చెప్పారు అలా ఆచరిస్తాడు, అలా నడుస్తాడు. అబద్ధం చెప్పడు, మద్యం తాగడు, దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, తల్లిని గౌరవిస్తాడు, తండ్రిని గౌరవిస్తాడు, సమాజంలో అన్ని వర్గాలని తన వాళ్ళని అనుకుంటాడు, ఆకలితో ఉన్న వాడికి ఆకలి తీర్చే ప్రయత్నాన్ని చేస్తాడు. ఈ ఐకాన్ మనకి కావాలి. కాబట్టి రండి, ఈ రోజు మనం అందరం ఒక నిర్ణయం చేద్దాం. మనమందరం కూడా ఈ క్షణం నుండి ప్రవక్త జీవన విధానాన్ని ఆచరిద్దాం. ఇన్షా అల్లాహ్.